సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కొమరవెల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో కొమరవెల్లి లెనిన్ నగర్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో కొమరవెల్లి జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేత జట్టుకు మొదటి బహుమతిగా 11,000, రన్నరప్ జట్టుకు 5,000 రూపాయల నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని తెలిపారు. కొమరవెల్లి మండల కేంద్రంలో బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు బొంగు రాజేందర్ రెడ్డి ఆయన నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క క్రికెట్ క్రీడోత్సవం జరిగింది. అద్భుతంగా మాకైతే మేము గత 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాము. కొమరవెల్లి మండల ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ, క్రీడాకారులు కానీ, అన్ని క్రీడాకారులు, ఒక క్రికెట్ అనే కాకుండా కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ ప్రతి ఒక్క క్రీడాకారుడు వచ్చి ఈ యొక్క క్రీడోత్సవానికి వాళ్ళ యొక్క అనుభూతిని కానీ అన్ని రకాల ప్రోత్సాహం చేసిర్రు. మా తరపున మా యొక్క నాయకుల తరపున మేము కోరుకునేది ఏంటంటే, బీఆర్ఆర్ ఫౌండేషన్ బొంగు రాజేందర్ రెడ్డి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నిటికీ కూడా మా యొక్క వాళ్ళు ఎన్నుకుండి సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఆయన కూడా ప్రతి సేవా కార్యక్రమాలు, అనేకమైన సేవా కార్యక్రమాలు ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చుకుంటూ నిరుపేద విద్యార్థులు ప్రతి ఒక్కటి చేస్తున్న ఆయనకు మా తరపున, మా అందరి తరపున ఇట్లాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంవత్సరం టోర్నమెంట్ నిర్వహించడం, అదేవిధంగా ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికితీసినట్టు అవుతుంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. కానీ ఇప్పటి నుంచి సంవత్సరంలో 2 పర్యాయాలు కూడా ఈ క్రీడా పోటీలు జరుగుతాయి. దసరా సెలవులో కూడా, అదేవిధంగా సంక్రాంతి సెలవులో కూడా ఈ టోర్నమెంట్లు జరుగుతాయి. ప్రతి కొమరవెల్లిలో ప్రతి విలేజ్ నుంచి క్రీడాకారులను వెలికితీయడమే ఒక బీఆర్ఆర్ ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం. అదేవిధంగా గతంలో కూడా బీఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున మనము నిరుపేద మహిళలకు చేయూతనివ్వడం జరిగింది. అదే పేదింటి వధువులకు కూడా మనము పుస్తక బట్టలు కానీ, వారి సహాయం అయినా కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుపేద కుటుంబాల్లో ఎవరు చనిపోయినా వారికి మనము ఒక ప్రోత్సాహం చేయడం జరిగింది. వారికి కొంచెం నగదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రీడాకారులను మనం ప్రోత్సహించడం జరిగింది. మరియు వృద్ధులకు కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు బీఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా బీఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతాయి. మనకు దీని అన్నిటికీ మాకు కొమరవెల్లి మండలం నుంచి నాయకులు కానీ, నాకు సంబంధించిన అభిమానులు కానీ వీళ్ళందరూ నాకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా వాళ్ళ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు కొనసాగుతామని తెలియజేసుకుంటాం.